సో మీరు చెప్పండి, ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యం, ఇప్పుడు మీరు ఉద్యమాలను మా రోజు వీరన్న లాంటి ఉద్యమాలు కానీ, జనశక్తి ఉద్యమాలు కానీ, మావోయిస్ట్ పార్టీ కానీ, సో తెలంగాణ అంటే ఒక చైతన్యానికి వేదిగా ఆ రోజు ఉన్నటువంటి ఎర్ర జెండా పార్టీలో ఉద్యమాలకు దిక్కుగా ఉన్నటువంటి నేపథ్యం. సో ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ రోజు పరిస్థితులను చూసిర్రు, మధ్యలో మారిన పరిస్థితులను చూసిర్రు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి తేడా ఏం అబ్జర్వ్ చేసిర్రు, ఎట్లా చేస్తే ఈ ఉద్యమాలు బలపడతాయి అనుకుంటున్నారు? ఒకటి, ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నట్లాంటి పాలకులు నాటి నుండి అంటే స్వాతంత్రం వచ్చిన నుండి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నట్లాంటి పోరాటాలు, ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నట్లాంటి పాలకులు ఏదైతే ఎన్నిక కాబడుతురో వీళ్ళందరూ కూడా ఆకలి అయిన వాళ్ళు కాదు, కుల బాధ తెలిసిన వాళ్ళు కాదు. ఆకలి బాధ తెలియదు, కుల అణచివేత తెలియదు. అలాంటి వ్యక్తులు పరిపాలన చేయడం వల్ల వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసమే వీళ్ళు పరిగెత్తుతారు. జెండాలు వేరైనా ఎజెండా ఒకటే. వాళ్ళు ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీలోకి వెంటనే మారుతుండ్రు అంటే కారణం వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమే మాత్రమే వీళ్ళు పరిగెత్తుతురు తప్ప ప్రజల కోసం ఏం చేయాలి, ప్రజలను ఎట్లా బాగు చేయాలి, సాంస్కృతికంగా వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి, ఆర్థికంగా వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి, ఈ దేశం కోసం మనం ఏమి ఇవ్వాలి అన్న ఆలోచన ఎవరికి లేదు. ఈ దేశాన్ని ఎలా దోసుకోవాలి, దేశంలో ఉన్నట్లాంటి ఆస్తులను ఎలా దోసుకోవాలి, ఎలా మేము ఉండాలి అనే పరిగెత్తుతురు తప్ప నిజమైన అట్లాంటి త్యాగము ఈ పాలకులకు లేదు అన్నది నాటి నుండి నేటి వరకు కూడా జరుగుతున్న అట్లాంటి పరిస్థితి. వారసత్వ రాజకీయాలు, ఇంద్రమ్మ కంటే ముందు నెహ్రూ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా అక్కడ వారసత్వ రాజకీయాలు కనబడతాయి కాంగ్రెస్లో. సేమ్ టైంన ఇక్కడ బీజేపీ పరిస్థితి చూసుకుంటే బీజేపీలో మతాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ హిందుత్వ భావజాలాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పరిగెత్తుతున్నారు. ఒకళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతారు. అంటే లౌకికవాద పార్టీగా కాంగ్రెస్ వస్తుంటే, మత పార్టీగా బీజేపీ వస్తుంటే, ఎర్ర జెండా పార్టీగా ఇవాళ అంటే ఓటు నమ్ముకున్న పార్టీ సిపిఐ ఉన్నదనుకో ఇవి వేస్తుంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఐక్యం కాకుండా ఉంచడానికి బ్రాహ్మణీయ భావజాలమే అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే బ్రాహ్మణ్సే కేంద్రంలో మొత్తం పరిపాలన చేస్తున్నారు. కులాల పేరు మీద, మతాల పేరు మీద మొత్తం ఎక్కడికక్కడ ప్రజల్ని చీల్చి చెండాడుతున్నారు, ఐక్యం కాకుండా చేస్తున్నారు. కాబట్టి ఒక త్యాగం అనేది ఇవాళ ఎందుకు ఉంటలేదు అని అంటే, ఫస్ట్ మనిషి కోరికలు బాగాయినాయి. ఈ కోరికలతోటి డబ్బు మీద వ్యామోహం పెరుగుతుంది, ఆస్తుల మీద వ్యామోహం పెరుగుతుంది. కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ఈ నేచర్కు మనుషులలో ఉన్నట్లాంటి మొత్తం చెడును కూడా తీసుకొని ఒక మంచిని ఇస్తుంది కానీ నేచర్ నుంచి మంచి తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే నేచర్ను చెడగొడుతున్నట్లాంటి మానవ సమాజం ఈరోజు ఉన్నది. అందుకే ఒక పాట ఉంటుంది, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, అంటే కంటికైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అని ఇవాళ ఒక పాట ఉంటుంది. ఆ మానవత్వం అనేది నశించిపోతుంది. ఆ మానవత్వం అనేది ఎందుకు జరుగుతున్నది అంటే ఆర్థికము అనేది ప్రామాణికంగా ఆలోచిస్తున్నారు. కానీ మేము ఉద్యమంలో చదువు నేర్చుకున్నప్పటికీ ఆ అంటే ఆయుధం, ఆ అంటే అడవి అని నేర్చుకున్నట్లాంటి ఆ టైంలో కూడా మేము ఆర్థిక ఫిలాసఫీ కరల్ మార్క్స్ ఒక ఫిలాసఫీ మీద చదివాం. ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు లేని మానవ సంబంధాలు కనుమరుగతి అని చెప్పి ఆ ఫిలాసఫీ మీద చదివి దాన్ని మేమేమనుకున్నాము ఆ రోజుల్లో అని అంటే గత 30 సంవత్సరాల కింద చదివాం. అవి ఏమనుకున్నామంటే ఇది చిన్న ఈ పిచ్చి రాతలు మేధావులు ఇట్లనే రాస్తారులే, ఆచరణ గొప్పది అనుకొని మేము ఆయుధాలు పట్టుకొని ఉద్యమాలు చేశాము, అనేక భూములు పంచిపెట్టాము. భూ సంస్కరణ చట్టం ప్రభుత్వాలు తెచ్చినప్పటికీ దాన్ని ఎప్పుడు కూడా అమలు చేయలే. పేరుకు మాత్రమే అది భూ సంస్కరణ చట్టం, కానీ ఆచరణలో మాత్రం ఏ రోజు కూడా భూములు మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు. లైక్ చేయండి,